అందరికీ నమస్కారం. నా పేరు మానస. నేను న్యూట్రిషన్లో వర్క్ చేస్తున్నాను. ఇవాళ మనం ICMR NIN వారు ఇచ్చిన 6వ మార్గదర్శనం గురించి తెలుసుకుందాము. గైడ్లైన్ 6 ఈట్ ప్లెంటీ ఆఫ్ వెజిటబుల్స్ అండ్ లెగ్యూమ్స్. తాజా కూరలు మరియు పండ్లు అనేవి పోషకాలతో నిండి ఉంటాయి. తయారు చేయబడిన పండ్ల జ్యూసుల కన్నా తాజా పండ్లలో ఉన్న గుణాలు మరింత మంచిమైనవి. ఇంకా పండ్లు మరియు కూరగాయలలో ఫైటోన్యూట్రియంట్స్ మరియు ఫైబర్ ఎక్కువగా ఉంటుంది. అవి ఆరోగ్యంలో ముఖ్యమైన పాత్ర వహిస్తాయి. ప్రీబయోటిక్స్ ఆరోగ్య అభివృద్ధి మరియు గట్ హెల్త్ను మెరుగుపరచడానికి సహాయపడతాయి. మనం పచ్చికూరలు, ఆకుకూరలు మరియు పండ్లను ఎందుకు తినాలి? తాజా పచ్చికూరలు మరియు పండ్లు అనేవి మైక్రోన్యూట్రియంట్స్, ఫైటోన్యూట్రియంట్స్, బయోయాక్టివ్ పదార్థాలు మరియు ఫైబర్తో నిండి ఉంటాయి. కూరగాయలలో 100 గ్రాములకి 20 గ్రాములుగా తక్కువ క్యాలరీస్ ఉంటాయి మరియు పండ్లలో 100 గ్రాములకి 60 క్యాలరీ తక్కువగా ఉంటుంది. అలానే మరి దుంపలలో 100 గ్రాములకి 70 నుంచి 100 కిలో క్యాలరీస్ వరకు అందిస్తుంది. ఇప్పుడు మనము కూరగాయలలో ఎటువంటి పోషకాలతో నిండి ఉంటాయో తెలుసుకుందాం. వైటమిన్స్. కూరగాయలలో ఎక్కువగా వైటమిన్ A, వైటమిన్ C, వైటమిన్ E, B వైటమిన్స్ అండ్ ఫోలేట్ ఉంటుంది. అలానే మినరల్స్లో ఐరన్, కాపర్, జింక్, కాల్షియం, మెగ్నీషియం అండ్ పొటాషియం ఉంటుంది. మైక్రోగ్రీన్స్ అంటే ఏమిటి? అప్పుడే తాజాగా మొలకెత్తిన ఆహారాన్ని మైక్రోగ్రీన్స్ అని అంటాము. మైక్రోగ్రీన్స్లో పోషక పదార్థాలు, ఎమినో యాసిడ్స్, ఫ్యాటీ యాసిడ్స్, మైక్రోన్యూట్రియంట్స్ మరియు విభిన్న బయోయాక్టివ్ కాంపౌండ్స్ మరియు ఫైటోకెమికల్స్ ఉంటాయి. ఉదాహరణకు తోటకూర, కొత్తిమీర, మెంతులు, సెలరీ మరియు ఆవాలు. కూరగాయలలో కలిగిన పోషకాలు మరియు ఫైటోన్యూట్రియంట్స్ మానవ శరీరంలో ఏ విధంగా పనిచేస్తాయి? ఐరన్ ముఖ్యంగా హెమోగ్లోబిన్ గురించి తెలియజేస్తుంది. ఇది రక్తంలోని ఎర్ర కణాలుగా ఉంటుంది. హెమోగ్లోబిన్ ఆక్సిజన్ సరఫరాలో ఉపయోగపడుతుంది. రక్తంలో హెమోగ్లోబిన్ తగ్గినప్పుడు అనీమియా వ్యాధికి గురవుతాము. ఐరన్ ఎక్కువగా ఆకుకూరలో లభిస్తుంది. ఐరన్తో పాటు వైటమిన్ Cతో జతగా తీసుకుంటే ఐరన్ అబ్జర్ప్షన్ మెరుగుపడుతుంది. వైటమిన్ A కూరగాయలు లభిస్తుంది. ఇవి పచ్చని ఆకుకూరలు మరియు ఎల్లో ఆర్ ఆరెంజ్ అంటే టమాటోలు, క్యాప్సికమ్, పపాయ, మామిడిలో ఎక్కువగా ఉంటుంది. వైటమిన్ A లోపంతో కంటి సమస్యలు వస్తాయి. ముఖ్యంగా చిన్నపిల్లలలో కంటి చూపు సమస్యలు ఎక్కువగా వస్తాయి. వైటమిన్ C తాజా సిట్రస్ పండ్లు, జామ, ఉసిరి మరియు టమాటోల వంటి కొన్ని కూరగాయల పుష్కలంగా లభిస్తుంది. వైటమిన్ C ఆరోగ్యకరమైన ఎముకలు మరియు దంతాలకు అవసరమైన పోషకాలను అందిస్తుంది. ఇది ఐరన్ అబ్జర్ప్షన్ కూడా ప్రోత్సహిస్తుంది. వైటమిన్ C లోపం వల్ల బలహీనత, చిగుళ్లలో రక్తస్రావం మరియు ఎముక పెరుగుదల లోపం ఉంటుంది. ఫోలిక్ యాసిడ్స్ ఫోలేట్స్ ఆకుకూరలో ఎక్కువగా లభిస్తాయి. ఇది మానవ శరీరంలోని ఎర్ర కణాలు మరియు అవసరమైన B వైటమిన్ తయారీకి సహాయపడతాయి మరియు దాని లోపం రక్తహీనతకు దారితీస్తుంది. ప్రెగ్నెన్సీలో ఫోలిక్ యాసిడ్ తీసుకోవడం వల్ల పిండంలో న్యూరల్ ట్యూబ్ లోపాలను నివారిస్తుంది. ఫోలిక్ యాసిడ్ లోపం రక్తంలో హోమోసిస్టిన్ స్థాయిని పెంచుతుంది, తద్వారా స్ట్రోక్ మరియు గుండె జబ్బులను ప్రమాదం పెంచుతుంది. క్యాలరీస్ కూరగాయలు మరియు పండ్లలో తక్కువ క్యాలరీస్ ఉంటుంది. అటువంటి కూరగాయలు మరియు పండ్లను ఎక్కువగా తీసుకోవడం వలన ఊబకాయం తగ్గించడం సహాయపడుతుంది. మరోవైపు చామదుంప, బంగాళదుంప, చిలకడదుంప వంటివి మరియు అరటిపండు, అవకాడో, పియర్ 100 గ్రాములకి 70 నుంచి 100 కిలో క్యాలరీస్ కంటే ఎక్కువ క్యాలరీస్ కలిగి ఉంటుంది మరియు మోతాదులు తీసుకోవాలి. ఫైటోన్యూట్రియంట్స్ ఈ ఫైటోన్యూట్రియంట్స్ వృద్ధాప్యం యొక్క ప్రభావాలను ఆలస్యం చేస్తాయి మరియు గుండె జబ్బులు, డయాబెటీస్ మరియు క్యాన్సర్ వంటి వ్యాధులు నివారిస్తుంది. డైటరీ ఫైబర్ తాజా కూరగాయలు మరియు పండ్లలో డైటరీ ఫైబర్ ఎక్కువగా ఉంటుంది. డైటరీ ఫైబర్ జీర్ణ వ్యవస్థకు సంబంధించిన వ్యాధులు, మలబద్ధకం మరియు పైల్స్ ప్రమాదాన్ని తగ్గిస్తుంది. ఇది కొలెస్ట్రాల్ను కూడా తగ్గిస్తుంది మరియు గుండె జబ్బులు, డయాబెటీస్ మరియు ఊబకాయం రాకుండా ఉండడంలో సహాయపడతాయి. యాంటీ ఆక్సిడెంట్స్ కూరగాయలు మరియు పండ్లలో యాంటీ ఆక్సిడెంట్స్ నిండి ఉంటాయి. వివిధ రంగులు కలిగి ఉన్న కూరగాయలలో వివిధ రకమైన యాంటీ ఆక్సిడెంట్లు లభిస్తాయి. ఆకుపచ్చ మరియు నారింజ రంగు కూరగాయలలో బీటా కెరోటిన్ అందిస్తుంది. ముదురు, ఎరుపు వంటి రంగులున్న కూరగాయలలో బెటాలియన్ను అందిస్తుంది. నీలం మరియు ఊదా రంగులున్న వెజిటేబుల్స్లో యాంథోసైన్లను అందిస్తుంది. కూరగాయలు మరియు పండ్లు వాపు అంటే ఇన్ఫ్లమేషన్, రక్తనాళాలు దెబ్బతినడం, డయాబెటీస్, క్యాన్సర్ వంటి కొన్ని వ్యాధుల నుండి రక్షించడంలో ప్రధాన పాత్ర పోషిస్తాయి. ఒక వ్యక్తి ఎంత మోతాదులో పండ్లు మరియు కూరగాయలు తీసుకోవాలి? పోషక అవసరాల ప్రకారం ప్రతి వ్యక్తి కనీసం 400 గ్రాముల కూరగాయలు అంటే ఆకుకూరలు 100 గ్రాములు, ఇతర కూరగాయలు 250 గ్రాములు తినాలని సిఫారసు చేయబడింది. అలానే దుంపలు 50 గ్రాములు
మరి ప్రతిరోజు 100 గ్రాముల తాజా పండ్లు తీసుకోవాలి. ప్రెగ్నెన్సీ సమయంలో ఐరన్ మరియు ఫోలిక్ యాసిడ్ అవసరాలు ఎక్కువగా ఉంటాయి. కాబట్టి గర్భిణీ స్త్రీలు ప్రతిరోజు 100 గ్రాముల ఆకుకూరలు అదనంగా తీసుకోవాలి. బంగాళదుంప, చామదుంప మరియు కంద వంటి దుంపలను తక్కువగా తీసుకోవాలి. ఇటువంటి కూరగాయలు మరియు పండ్లను ఎక్కువగా తినాలి. తాజా, స్థానికంగా లభించే మరియు సీజనల్ కూరగాయలు మరియు పండ్లను తీసుకోవాలి. వీటిలో మైక్రోన్యూట్రియన్స్ ఎక్కువగా ఉంటాయి. అయితే ఏ ఒక్క పండు లేదా కూరగాయలు ఒక వ్యక్తికి అవసరమైన అన్ని పోషకాలు అందించవు. అందువలన వివిధ రకాల మరియు వివిధ రంగుల పండ్లు మరియు కూరగాయలు తినడం మంచిది. దుంపలలో క్యారెట్, ముల్లంగి, బీట్రూట్ వంటి దుంపలను ఇంపార్టెన్స్ ఇవ్వాలి. వంటలో కూరగాయలలో ఉన్న పౌష్టికాల నష్టాన్ని ఎలా నివారించాలి? పోషకాల నష్టాన్ని నివారించడానికి కూరగాయలను కోసే లేదా పొట్టు తీసే ముందు కడగాలి. ఇంకా నష్టాలను తగ్గించడానికి సరైన వంట పద్ధతులను అనుసరించాలి. కూరగాయలు కోసిన తరువాత కడిగినప్పుడు లేదా వాటిని ఉడికించడానికి చిన్న ముక్కలుగా కట్ చేసినప్పుడు పోషకాల నష్టం ఎక్కువగా ఉంటుంది. కాబట్టి చిన్న ముక్కలుగా కాకుండా కొంచెం పెద్ద ముక్కలుగా కట్ చేసి ఉండాలి. దీని ద్వారా పోషక నష్టాన్ని మనం నివారించగలుగుతాము. థ్యాంక్ యూ.